మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేసిన హిందూ సంఘాలు. కర్నూలు జిల్లా అదోని పట్టణంలో విరాట్ హిందూ సంఘాల నాయకులు పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. తిరుమల శ్రీవారి అత్యంత పవిత్రంగా కొలిచే శ్రీవారి లడ్డు ప్రసాదాన్ని అపవిత్రం చేసిన వారిని వెంటనే శిక్షించాలంటూ డిమాండ్ చేశారు. శ్రీవారి లడ్డు ప్రసాదంలో జంతువుల కొవ్వు కలిపి హిందువుల మనోభావాలను దెబ్బతీశారన్నారు. హిందూ సంఘం నాయకులు స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయం ముందు నిరసన తెలిపి అధికారులకు వినతి పత్రం అందజేశారు. వైసీపీ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి దిష్టిబొమ్మను భీమాస్ కొడలినందు హిందూ సంఘం నాయకులు దగ్ధం చేశారు. లడ్డు ప్రసాదంలో కల్తీ చేసిన కరుణాకర్ రెడ్డి, ధర్మారెడ్డిని కఠినంగా శిక్షించాలని హిందూ సంఘాలు పెద్ద ఎత్తున డిమాండ్ చేశారు. బైట్ విరాట్ హిందూ సంఘం నాయకుడు రామాంజనేయులు. తిరుమల పవిత్రం చేసేటువంటి దుష్టులను శిక్షించాలి. తిరుమల పవిత్రతను కాపాడండి. తిరుమల వెంకటేశ్వరను అపవిత్రం చేసిన వారిని శిక్షించు. వారికి పంది కొవ్వు పెట్టిన వారిని యమలోకానికి పంపించు. దైవమా కాపాడుమా. గోవిందా గోవిందా. హిందువుల ఐక్యత వర్ధిల్లాలి. తిరుమల పవిత్రతను కాపాడండి. గోవిందా గోవిందా. వెంకటరమణ గోవిందా. గోవిందా హరి గోవిందా. వెంకటరమణ గోవిందా. గోవిందా హరి గోవిందా. వెంకటరమణ గోవిందా. కలియుగ దైవం తిరుమల వెంకటేశ్వర స్వామి పట్ల గత ప్రభుత్వం ప్రవర్తించిన తీరు యావత్ హిందూ సమాజాన్ని దుఃఖానికి గురి చేసింది. అయా ఈరోజు కలియుగంలో ప్రపంచంలో ఉండే ప్రతి ఒక్కరిని కాపాడే దేవుడికి నీవు పంది మాంసం పెడితివే, దీనికి ఇంకా నీకు ఎలాంటి శిక్ష వేయాలో ఈరోజు భారతదేశంలో అయితే శిక్షాస్మృతిలో ఉండదు. నేను ఆ స్వామి వారే ఇంకా నీ యొక్క శిక్షని, నీ యొక్క భవిష్యత్తుని చూడాల. ఇప్పటికీ మీరు చేసిన పాపాల ఫలితము కళ్ళ ముందు పంగనామాలుగా కనపడుతూ ఉంటే కూడా ఒక స్వామివారికి పవిత్రంగా యావత్ హిందూ సమాజమే కాకుండా విదేశాల్లో ఉన్నటువంటి అనేక మంది వచ్చి కోట్లాది మంది దర్శించుకుంటున్నారు. వారి వారి కష్టాలని తీర్చుండే స్వామిగా ఆయన ఈరోజు ప్రఖ్యాతిగాంచారు. చేతుల్లో అధికారం ఉంది కదా అని నీ మతం కాని దేవుణ్ణి నాశనం చేయాలనుకోవడం న్యాయమా? ఇది పూర్తిగా నేను ప్రభుత్వాన్ని, ప్రభుత్వ అధినేతని ప్రశ్నించినట్లే. ఈరోజు విరాట్ హిందుస్థాన్ సంఘం తరఫున మేము ఇక్కడ ఈ నిరసన తెలియజేస్తున్నాం. ఇంతటి మహా పాపానికి ఒడిగట్టిన వాళ్ళని ఖచ్చితంగా కఠినంగా శిక్షించాలా. మనం తినే తిండిలోనే మన ఇష్టాన్ని మనం ఎంచుకుంటాం, మన ఆరోగ్యాన్ని మనం ఎంచుకుంటాం, మన శుచిని మనం ఎంచుకుంటాం, మన స్టైల్ని మనం ఎంచుకుంటామే. అలాంటి దేవుడికి నీవు పంది కొవ్వు పెట్టడానికి నీవు ఎంత దుర్మార్గుడు అయి ఉండాలా. నేను చరిత్రలో చూస్తాం, బ్రిటిష్ వారు మన సైనికులు దేశం కోసం కాపాడుతూ ఉంటే వాళ్ళు పాల్గొనకూడదు ఆ యుద్ధంలోని పంది కొవ్వు పూసినటువంటి బుల్లెట్లు ఇచ్చి దేశ పోరాటము, ధర్మ పోరాటం నుండి దూరం చేసినట్లు ఇప్పుడు నీవు ఈ కాలంలో వెంకటేశ్వర స్వామికి హిందువుల్ని దూరం చేయడం కోసం పంది కొవ్వు పెట్టావా? నేను ఈరోజు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ప్రభుత్వంలో ఉండే వాళ్ళు కూడా ఈరోజు చాలా చక్కగా స్పందిస్తున్నారు. కానీ స్పందనతో, రాజకీయంతో ఇది పనికిరాదు. ఈరోజు 4,000 కోట్ల బడ్జెట్ ఉండి సంవత్సరానికి 2 కోట్ల మంది భక్తులు దర్శించుకుంటున్న కలియుగ దైవాన్ని అపవిత్రం చేశారు. వారి కకృతి కోసము, వారి రాజకీయ పదవుల కోసము, వారి కమిషన్ల కోసము మా దేవుణ్ణి అపవిత్రం చేశారు. ఇలాంటి వ్యక్తికి ఎంతటి శిక్ష వేయాలో ఎవరికి అంతుపట్టడం లేదు. గతంలో ఇలాగే 7 కొండల్ని బోడికొండలు చేయాలంటే భగవంతుడు మంచి శిక్ష చేశాడు. అప్పటికైనా బుద్ధి రావాలిగా. ఇంకా ఇప్పటికీ రాకపోతే హిందువులైతే మీరు ప్రతి ఒక్కరూ ఆలోచించుకోండి. ఈరోజు మన దేవుణ్ణే ఇంత అధ్వానంగా ప్రవర్తిస్తే, దేవుడికి పంది కొవ్వు పెడితే, దేవుడి డబ్బుల దగ్గర కమిషన్లకు కకృతికి పడితే
రేపు ఇలాంటి వాళ్ళు అధికారంలో ఉంటే హిందువుల పరిస్థితి, వెంకటేశ్వర స్వామి పరిస్థితి ఏమవుతుంది? వివిడి న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిడి న్యూస్ టీవీని ఏపీ ఫైబర్ నందు 99వ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు.